కబాలీ మూవీకి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. థియేటర్‌లో కబాలీ హల్చల్ కొన్ని గంటల్లో షురూ కాబోతుంది. అసలు కబాలీ సినిమా మానియా గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఇప్పటికే ఈ సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చాలామంది ప్రముఖులు, అనాలిసిస్టులు ట్వీట్లు చేస్తూ తమ యొక్క అనాలిసిస్‌ని చెప్తున్నారు. అయితే మనకు తెలిసినంతలో కబాలీ సినిమా ఎలా ఉండబోతుందో చిన్న రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను. కబాలీ సినిమా అల్టిమేట్ సూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఇది రజనీ కమ్‌బ్యాక్ మూవీ కాబోతుంది. కబాలీ సినిమా రంజిత్ పా దర్శకత్వంలో రూపొందింది. కబాలీ సినిమా కథ విషయానికొస్తే మలేషియాలో ప్రవాస భారతీయులు, ప్రవాస తమిళులు ఎదుర్కొనే ఒక బాధల నుంచి వాటి నుంచి విముక్తి చేసే ఒక కబాలీశ్వరన్ అనే పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నాడు. అయితే ఈ కబాలీశ్వరన్ మాఫియా డాన్స్ పాలిట సింహస్వప్నంగా మారి గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు, అసలు మలేషియా దేశాన్ని తన చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకునేంత గొప్ప మాఫియా డాన్ ఎలా అయ్యాడు అనేది ప్రధాన కథగా ఉండబోతుంది. ఈ సినిమా కథలో మనం స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే మనకు ఓపెనింగ్లో మలేషియా జైలు నుంచి విడుదలైన కబాలీశ్వరన్ మళ్ళీ మలేషియా మాఫియా వరల్డ్లోకి వెళ్ళి అలాంటి అక్కడున్న చోటా మోటా మాఫియా డాన్స్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ ఎదుర్కొనే సందర్భంలో అసలు ఈ కబాలీ ఎవరు అయితే ఈ కబాలీ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్న మాఫియా డాన్స్ అందరూ కబాలీ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఆ టైంలో కబాలీ ఎవరు అనే విషయం తెలుస్తుంది. అప్పుడు మనకు ఈ ఇటాలియన్ లుక్లో మనకు రజనీ ఏదైతే ఫస్ట్ లుక్లోను ట్రైలర్లోనూ కనిపిస్తున్నాడో ఆ లుక్లో మనకు సినిమా ఓపెనింగ్లో రజనీ కనిపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే యంగ్ కబాలీశ్వరన్గా రజనీ తన అదరగొట్టే యంగ్ లుక్తో పాటు కనిపిస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్లో తనకు జోడీ అయిన రాధికా ఆప్టేతో పాటు తన కుటుంబ సంసారం విధానం, అట్లాగే ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు మరోపక్క ప్రజల కోసం పోరాటం, ప్రవాస తమిళుల కోసం, ప్రవాస భారతీయుల కోసం అక్కడ మలేషియాలో ఆ గ్యాంగ్స్టర్ మీద ఎట్లాంటి పోరాటం చేశాడు, ఈ పోరాటంలో కబాలీశ్వరుడు ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు, ఇది నేపథ్యంలో ఇతను తప్పుడు కేసులు ఇతని మీద బనాయించి ఇతను జైలుకి వెళ్తాడు. అలాగే కబాలీశ్వరుడు మీద చేసిన ఒక అటాక్లో ఇతని భార్య చనిపోతుంది. ఈ భార్య చనిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిన కబాలీశ్వరుడు తిరిగి వచ్చిన తర్వాత మాఫియా వరల్డ్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం తన కూతురు. అంటే కబాలీశ్వరన్ జైలుకి వెళ్ళేటప్పుడు తనకు కూతురు ఉంటుంది. ఆ కూతురు కూడా మాఫియా ఉచ్చులో ఇరుక్కుపోయింది, మాఫియా డాన్ లాగా అయింది. తన కూతుర్ని మాఫియా ఉచ్చు నుంచి ఎలా కాపాడుకోవాలి, అలాగే తను నమ్ముకున్న ప్రజలను ఎలా సేవ్ చేయాలని కబాలీశ్వరన్ ఐఎమ్ బ్యాక్, నేను తిరిగి వచ్చాను అంటూ మన ట్రైలర్లో చెప్పడం జరిగింది. మనం అలాగే చూస్తే సంతోష్ నారాయణ ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిరుప్పుడ, అంటే తెలుగులో నిప్పుర అంటూ సరే ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ సినిమా అంతా థీమ్ లాగా మనకు వినిపించబోతుంది. ఈ కబాలీశ్వరన్ కథకు చూస్తే ఇది కొత్త కథ కాదు, కానీ గతంలో రజనీ చేసిన చాలా షేడ్స్ ఇందులో కనిపించవచ్చు. ముఖ్యంగా భాషా సినిమాలో రజనీ చేసిన మాణిక్ భాష అనే క్యారెక్టర్ లాగానే ఈ కబాలీశ్వరన్ పాత్ర కూడా డిజైన్ చేయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మాణిక్ని ఏ విధంగా ముంబై నుంచి వచ్చి తన కుటుంబం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడో, అలాగే కబాలీశ్వరన్ కూడా ఈ మాఫియా వాళ్ళకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నించి తిరిగి మాఫియాలోకి ఎందుకు రావాల్సి వచ్చిందనే ట్విస్టులతో రంజిత్ పా అద్భుతమైన మలేషియా లొకేషన్స్లో ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు మనం అనుకుంటున్నాం. అలాగే ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా రీచ్ కాదు. మరొక ముఖ్యమైన విషయం అంటే ఈ మూల కథను టేకెన్ సినిమా నుంచి తీసుకున్నారనే ఒక చిన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ టేకెన్ సినిమా నుంచి ఇప్పటికే అమితాబ్ కూడా తన హిందీలో బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తీసి అది అమితాబ్ కమ్బ్యాక్ మూవీగా అయింది. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. అలాగే రజనీకి కూడా ఇది ఏది ఏమైనప్పటికీ రజనీ స్టైల్, రజనీ మానియా ఇందులో ఉంటుంది కాబట్టి కబాలీ సూపర్ హిట్ కావడం ఖాయం. ఇది ఏ స్మాల్ రివ్యూ.